నూతన ఆంగ్ల సంవత్సరానికి విశాఖ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరం 2025లో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. బీచ్ రోడ్ లో యువత కేరింతలు కొడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిఠాయిలు తినిపించుకున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాక్షి బీచ్ రోడ్ లో స్వయంగా పర్యటించారు. నగర వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వైజాగ్ నగరంలో మనం అందరం బీచ్ రోడ్లో ఉన్నాము. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి. నూతన సంవత్సర వేడుకల్లో యువత, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ ఈరోజు బీచ్ రోడ్లో కనిపిస్తున్నారండి. అందరూ హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారండి. పోలీస్ తరపున కూడా అన్ని విధంగా మేము సహకరిస్తున్నాం. ఎటువంటి కంప్లైంట్ ఇంతవరకు మన సిటీ నుండి రాలేదు. పబ్లిక్ ఇలాగే చట్ట ప్రకారంగా లిమిట్ దాటకుండా ఎంజాయ్ చేస్తే మేము కూడా హ్యాపీ, అందరం కూడా హ్యాపీ అవుతాము. ఈ రాత్రి అంతటా మేము ఇలాగే గస్తీ తిరుగుతాం. పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. షీ టీమ్స్ కూడా ప్రతి చోట తిరుగుతున్నాయి. సో ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం, మీకు ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది ఉంటే వెంటనే 100-112 లేకపోతే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్కి కాల్ చేయండి, SMS పెట్టండి, వాట్సాప్ పెట్టండి. మేము వెంటనే స్పందిస్తాం. పోలీస్ 24/7 మీకు అండగా ఉంటారని హామీ ఇస్తున్నాం. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సార్, ఈ ప్రజలకి ఏ విధంగా సందేశం ఇచ్చి ఎన్ని గంటల వరకు ఇక్కడ పర్మిషన్ ఉంది సార్? ఈ బీచ్ రోడ్లో మొత్తం సిటీలోనే ఇప్పుడు మేము అందరికీ 1 గంట వరకు పర్మిషన్ ఇచ్చాము. కానీ 1 గంట దాటినా కూడా ప్రజలు కొందరు ఇక్కడ ఉంటే మేము ఎటువంటి ఇబ్బంది పెట్టము. వాళ్ళు ఈ ఒక్క రోజు వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు. మేము కూడా రాత్రి అంతా తిరుగుతాం. ఇల్లీగల్ పని చేయకపోతే పోలీస్కి సహకరిస్తే మేము కూడా ఫుల్గా సహకరిస్తాం. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. మన ట్రాఫిక్ సిబ్బంది ప్రతి జంక్షన్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు వరకు దాదాపు 100 టెస్ట్ చేయడం జరిగింది డిఫరెంట్ జంక్షన్స్లో. ఇంకా కంటిన్యూస్గా జరుగుతున్నాయి. మేము ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవింగ్ అలౌ చేయము. కాబట్టి అందరికీ ఆల్రెడీ చెప్పాము, ఒకవేళ మందు త్రాగితే దయచేసి బండి నడపకండి. ఇద్దరు క్యాబ్ పిలవండి, లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరు త్రాగలేదు వాళ్లకు చెప్పండి డ్రైవ్ చేయమని. మీరు డ్రైవ్ చేయకుండా బండిలో కూర్చొని ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్, ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మీ పోలీసింగ్ బాగుంది, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంది, ఎక్కడికక్కడ కంట్రోలింగ్ బాగుంది సార్. అంటే ఏం సార్ అప్రిషియేట్ చేస్తారా మీ పోలీస్ అందరినీ? అంటే పోలీస్ పని ఎలా ఉంది అది పబ్లిక్ రెస్పాన్స్ బట్టి మనకు తెలుస్తుంది. పబ్లిక్ మేము చూస్తే అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా మేము పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. పబ్లిక్ కూడా మాకు ఫుల్గా సహకరిస్తున్నారండి. సో మరొకసారి పబ్లిక్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు. సార్, ఈ బ్యారికేడ్స్ ఎక్కడెక్కడ విధించారు? ఏ గస్తీ ఏరియాలోని ఈ ట్రాఫిక్ నిబంధనలు కొన్ని బంద్ చేశారు సార్? మనకు తెలుసు, మనం బీచ్ రోడ్ పూర్తిగా పెడెస్ట్రియన్స్ కోసం, పాదదారుల కోసం వదిలేసాము. అందుకే బండి మేము అలౌ చేయట్లేదు. అందుకే బ్యారికేడ్ పెట్టాము. అదేవిధంగా ఎక్కడెక్కడ మేము రాత్రి 8 నుండి రేపు పొద్దున 5 వరకు రోడ్ మూసేసాము. అక్కడ మాత్రం బ్యారికేడ్ పెట్టాము. మిగిలిన చోట బ్యారికేడ్స్ లేవు. ప్రతి ఏడాది బీచ్ రోడ్డులో కొత్త నూతన సంవత్సర వేడుకలు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని, కుటుంబ సభ్యులతో కలిసి రావడం ఒక తీపి గుర్తుగా భావిస్తామని నగరవాసులు చెబుతున్నారు. న్యూ ఇయర్ బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం అండి. మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికి బీచ్కి వస్తుంటాం. ఆర్కే బీచ్కి వచ్చి ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేషన్ చేసుకుంటాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి మేము ఎవ్రీ ఇయర్ కేక్ కటింగ్ అనేది, ఫొటోస్ అనేవి రెగ్యులర్గా మేము తీసుకుంటున్నాం. ఈ రోజు కోసం 12 o'clock రావాలంటే మేము 10 o'clock నుండి ప్రిపేర్ అయ్యి 10 o'clock అలా వచ్చేసి అక్కడ అందరితో సరదాగా అందరినీ విష్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ కూడా మేము బాగా సెలబ్రేషన్ చేస్తుంటాం. అలాగే విష్ హ్యాపీ న్యూ ఇయర్ విశాఖపట్నం పీపుల్స్ అండ్ ఆల్ ఓవర్ ఇండియన్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోవైపు సీతమ్మధర ఆక్సిజన్ టవర్స్ లో ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాల్లో యువత మునిగి తేలారు.